తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్ 6 హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ లభ్యమైనట్లు తెలుస్తుంది. నిందితుడు ప్రస్తుతం సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక పోలీసు బృందాలు అత్యంత వేగంగా అక్కడికి తరలివెళ్లాయి. మరోపక్క రాజ్ కుమార్ ఆచూకీపై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ స్పందించారు. షాబాద్ హత్య కేసు నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. నిందితుడు సూర్యాపేటలో ఉన్నట్లు లీడ్ దొరికిందని ఎస్ఓటీ పోలీసుల్ని పంపించామన్నారు. పోలీసుల అదుపులో ఉన్నది రాజ్ కుమారా లేక కాదా అన్నది స్పష్టత లేదని, సూర్యాపేటకు వెళ్ళాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అయితే పోలీసులు తనిఖీలు చేపట్టి అదుపులోకి తీసుకునే లోపే నిందితుడు రాజ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని రహస్యంగా ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి కట్టుదిట్టమైన భద్రత మధ్య అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే భార్య పిల్లలతో సహా 6గురిని అత్యంత క్రూరంగా నరికి చంపిన రాజ్ కుమార్ పోలీసుల కళ్ళు గప్పి పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే మొదట తిమ్మాపూర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని చూసినప్పటికీ చివరి నిమిషంలో మనసు మార్చుకుని రైల్వే ట్రాక్పై నుంచి పక్కకు దూకేసి పరారయ్యాడు. దీనికి సంబంధించిన రైల్వే సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. కాగా నిందితుడి దొరకడంపై వస్తున్న ఈ పరిణామాలపై ఉన్నత అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు వీటన్నింటినీ ప్రాథమిక సమాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్ 6 హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ లభ్యమైనట్లు తెలుస్తుంది. నిందితుడు ప్రస్తుతం సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక పోలీసు బృందాలు అత్యంత వేగంగా అక్కడికి తరలివెళ్లాయి. మరోపక్క రాజ్ కుమార్ ఆచూకీపై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ స్పందించారు. షాబాద్ హత్య కేసు నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. నిందితుడు సూర్యాపేటలో ఉన్నట్లు లీడ్ దొరికిందని ఎస్ఓటీ పోలీసుల్ని పంపించామన్నారు. పోలీసుల అదుపులో ఉన్నది రాజ్ కుమారా లేక కాదా అన్నది స్పష్టత లేదని, సూర్యాపేటకు వెళ్ళాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అయితే పోలీసులు తనిఖీలు చేపట్టి అదుపులోకి తీసుకునే లోపే నిందితుడు రాజ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని రహస్యంగా ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి కట్టుదిట్టమైన భద్రత మధ్య అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే భార్య పిల్లలతో సహా 6గురిని అత్యంత క్రూరంగా నరికి చంపిన రాజ్ కుమార్ పోలీసుల కళ్ళు గప్పి పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే మొదట తిమ్మాపూర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని చూసినప్పటికీ చివరి నిమిషంలో మనసు మార్చుకుని రైల్వే ట్రాక్పై నుంచి పక్కకు దూకేసి పరారయ్యాడు. దీనికి సంబంధించిన రైల్వే సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. కాగా నిందితుడి దొరకడంపై వస్తున్న ఈ పరిణామాలపై ఉన్నత అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు వీటన్నింటినీ ప్రాథమిక సమాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.